తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలకు కొమ్ము కాస్తుందని పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు లక్ష్మణుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండానే ముందస్తు అడ్మిషన్లు జరుపుతున్న విద్యార్థులు ప్రాణాలు పోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తుందని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనిటీ పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని నారాయణ స్కూల్ నందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చైతన్య నారాయణ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలతో పాటు అనేక పాఠశాలలు అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని అన్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు యాజమాన్యాలు మోసం చేస్తున్నాయన్నారు. ఇంత యథేచ్ఛంగా అడ్మిషన్లు జరుగుతున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల దోపిడీకి చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల దోపిడీ అరికట్టడానికి చట్టాన్ని వెంటనే స్పందించాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అరికట్టాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యార్థుల ఆత్మహత్యలు వెంటనే అరికట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు వెంటనే నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నేటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా కార్పొరేట్ చైతన్య నారాయణ లాంటి బడా కార్పొరేట్ సంస్థలు ఈరోజు వేలకి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు ప్రభుత్వ నామ్స్ ప్రకారము ఒక ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కానీ ఈరోజు ప్రభుత్వం చోద్యం చేస్తూ ఈరోజు నారాయణ కార్పొరేట్ లాంటి విద్యా సంస్థలకి వాళ్ళు కుమ్మక్కయ్యి విద్యార్థుల తల్లిదండ్రులని ఫీజులు దోపిడీ చేస్తున్నా కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కనిపిస్తా ఉన్నది. పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నారాయణ స్కూల్ విద్యా సంస్థల ముందు నిరసన కార్యక్రమం చేపట్టాను. ఈ సందర్భంగా మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ప్రభుత్వ నామ్స్ కి విరుద్ధంగా ఈరోజు పీఆర్ఓల పేరుతోటి అడ్మిషన్లు చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా రాష్ట్రం ఈ రోజు విద్యా సంస్థ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అయినప్పటికీ కూడా పీఆర్ఓలు ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళని నమ్మబలికి ఈరోజు లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, ఎస్ఎస్సీ బోర్డు కావచ్చు, అనేక చట్టాలు తీసుకొచ్చారు. ఈరోజు చట్టాలు తీసుకొచ్చినా కూడా కనీసం ఈరోజు ఎక్కడ కూడా అడ్మిషన్స్ ఆగడం లేదు. ఇక్కడ విద్యార్థులను ఒత్తిడి తీసుకోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో భాగంగా ఈరోజు పీడీఎస్ గా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు విద్యా హక్కు చట్టం ప్రకారం ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. లేని పక్షంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విద్యార్థులను కాపాడుకునే విధంగా ఈ ఫీజుల నియంత్రణ చట్టం అమలు అయ్యేంత వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పే సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. నా పేరు వెంకటేష్, పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి.